రామగుండం నియోజకవర్గంలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ. దేశంలోని 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోదార్ఖని లక్ష్మీనగర్ ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీనగర్ మండల బీజేపీ అధ్యక్షురాలు ఊరుగుండ అపర్ణ నాయకత్వం వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. కార్యక్రమ సభాధ్యక్షులు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారు, సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంత్ గౌడ్ గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు అమరేంద్రరావు గారు, జాతం వెంకటరమణ గారు, జక్కుల నరహరి గారు, జనగామ మండల అధ్యక్షులు ఉండబోయిన భూమయ్య గారు, మురళి గారు, కోడూరి రమేష్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ కబంధ హస్తాల నుండి ఈ దేశ ప్రజలు బానిసత్వం నుండి భారతదేశ ప్రజలు స్వతంత్ర భారతంలో స్వతంత్రంగా స్వేచ్ఛతో జీవించాలని ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అసువులు బాసినటువంటి అమరులకి, అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన లోపల ఉన్నటువంటి దేశభక్తిని గొప్పగా చాటేటటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వారు నిలబెట్టిన కొరకు 1947లో స్వాతంత్రం వస్తే 2047 ఈ 100 సంవత్సరాలలో విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టుట కొరకు వారు చేస్తున్నటువంటి కృషి వినలేనిది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము, నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములను కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ, మరి ఏడాదిలో ఎన్ని పండగలున్నా కుల మత వర్గాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.